హాయ్ అండి, నేను మీ ఎస్తర్ని. కేకే టీవీకి ఆల్ ద వెరీ బెస్ట్. ఇవాళ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ, అంటే ఇండియాలో ఫస్ట్ టైం మనం క్యూడాట్ అనే ఒక టెక్నాలజీ వాడి గుండె దడ, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది అన్నిటికన్నా కామనెస్ట్ దడ. అంటే గుండె దడ కొట్టుకున్నట్టు అవటం, నడుస్తుంటే ఆయాసం రావటం, ఫెటీగ్ అవ్వటం, బ్రెయిన్ స్ట్రోక్ రావటం. ప్రతి 4-5 స్ట్రోకుల లోపల ఒకటి దడమూలాన్ని వస్తుంది, పేషెంట్కి తెలియకపోవచ్చు. అలాగే హార్ట్ పంపింగ్ తగ్గటం, ఎక్కువ మార్టాలిటీ ఉండటం, అంటే చనిపోయే ఛాన్సెస్ కూడా పెరగడం. ఈ అన్నిటికీ కారణం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే ఒక దడ ప్రాబ్లం. ఇది చాలా కామన్, వయసు పెరిగిన కొద్దికి ఎక్కువ వస్తుంది. 70 సంవత్సరాల పైన ఆల్మోస్ట్ 10% మందికి ఈ దడ ఉంటుంది. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు కూడా. 45 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 1 in 3, 1 in 4 ఛాన్సెస్ ఉంటుంది దడ రావడానికి. అంటే ప్రతి 4-3 ఒకరికి వస్తుంది ఈ దడ. సో ఈ దడ వచ్చినప్పుడు మనం దాన్ని వెల్డింగ్ లాగా చేసి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అబ్లేషన్ అంట, ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఈ ట్రీట్మెంట్ ముందు 4 గంటలు పట్టేది, దాని కాంప్లికేషన్స్ చాలా ఉండేవి కాబట్టి భయపడేవాళ్ళు చేయటానికి. ఇప్పుడు మనం ఈ క్యూడాట్ టెక్నాలజీ లోపల స్పెషల్లీ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సెంటర్ అనేది ఒకటి ఓపెన్ చేసి, అక్కడ ఈ దడ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం ఈ కొత్త టెక్నాలజీలో ఏంటంటే ఈ వెల్డింగ్ లాంటిది ఏదైతే చేస్తామో, ఏదైతే ఎక్కువ టైం పట్టేదో ఇది 2 to 4 సెకండ్స్లోనే అయిపోతుంది ఒక్కొక్క చోట. సో ఈ మొత్తం ప్రొసీజర్ ఒక లెస్ దెన్ 1 అవర్ లోపల చేసి మనం సేమ్ డేనే డిశ్చార్జ్ చేసేయచ్చు. కాంప్లికేషన్స్ కూడా చాలా తగ్గిపోయినాయి. అలాగే ఎఫికసీ, అంటే మళ్ళీ దడ రాకుండా ఏదైతే ఉంటుందో దాని ఛాన్సెస్ ఆల్మోస్ట్ 80 to 90% పెరిగింది ఈ టెక్నాలజీతో. ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఈ క్యాథెటర్ వాడి మనం చేస్తున్నాం. సో దీని మూలాన ఏమైందంటే ప్రొసీజర్ టైం బాగా తగ్గటం అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్. వెల్డింగ్ దీంతో ఇది మనం ఎక్కడ కావాలంటే అక్కడ హార్ట్లో పెట్టి అక్కడ హీట్ ఇవ్వచ్చు. దీని లోపల నుంచి వాటర్లో సన్నటి హోల్స్ లాగా ఉండి సెలైన్ లాంటిది వస్తూ ఉంటుంది. దాని మూలాన ఏమవుతుందంటే ఆ సెలైన్ మూలాన మనం ఎక్కువ పవర్ ఇవ్వచ్చు అక్కడ. అంటే ఎక్కడైతే ఇది హార్ట్ మసిల్ అనుకోండి, మనం అక్కడ పెట్టిన చోట అది వెల్డింగ్ లాగా చేస్తుంది. సో దీనికి కాంట్రాక్ట్ ఫోర్స్ అనేది కూడా ఉంటుంది, అంటే ఎంత గట్టిగా నొక్కుతుంది అనేది కూడా దానికి తెలుస్తుంది. దీని ద్వారా దీనికి ఆ మెషిన్కి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది దీనికి. సో మనం ఈ కొత్త టెక్నాలజీలో ఏంటంటే ఆల్మోస్ట్ 90 వాట్స్, అంటే బల్బ్కి ఎలా అయితే వాటేజ్ ఉంటుందో దీనికి కూడా పూర్వం 35 వాట్స్ అలా ఇచ్చేదల్లా 90 వాట్స్ ఇవ్వగలుగుతున్నాం. ఆల్మోస్ట్ 2 to 4 సెకండ్స్ లోపల మొత్తం ఆ వెల్డింగ్ అక్కడ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏరియాకి మనం మూవ్ చేసుకోవచ్చు. అలా హార్ట్ లోపల మనం వెల్డింగ్ లాగా చేసుకుని దడ రాకుండా చేయొచ్చు. ఇది ఈ క్యూడాట్ అనేది ఈ కొత్త క్యాథెటర్ ఉంది. ఏంటి అనేది చూడటానికి ఇది ఈ పెంటారే అనేవి వాడతాం. సో దీని ద్వారా ఏంటంటే హార్ట్ చేంబర్లో పెట్టినప్పుడు మనం ఇది మూవ్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా మూవ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి చాలా మల్టిపుల్ దీనికి ఎలక్ట్రోడ్స్ అనేవి ఉంటాయి. అంటే ఈసీజీ ఎలక్ట్రోడ్స్ లాంటివి మన స్కిన్ మీద పెడతారు చూడండి, అలాంటివి చిన్నవి చాలా ఉంటాయి. సో హార్ట్కి ఒక మొత్తం ఎలక్ట్రికల్ మ్యాప్ ఇస్తుంది. సో ఎక్కడి నుంచి కరెంట్ ఎక్కడికి వెళ్తుంది, తప్పు ప్లేస్లో వెళ్తుందా, ఎక్కడన్నా షార్ట్ సర్క్యూట్ అవుతుందా తెలుస్తుంది. మనం ఇందాక చూపించిన క్యాథెటర్తో మనం దాన్ని వెల్డింగ్ లాగా చేయొచ్చు. ఈ వేరే హార్ట్ లెఫ్ట్ సైడ్ చేంబర్కి వెళ్ళాలి మనం. వీటి ద్వారా మనం పంక్చర్ చేసుకుని వెళ్ళొచ్చు. అంటే హార్ట్ ఒక చేంబర్ లోపల నుంచి ఇంకొక చేంబర్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ వెయిన్స్ అనేది హార్ట్ రైట్ సైడ్కి వెళ్తాయి, లెఫ్ట్ సైడ్కి వెళ్ళాం. సో లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలంటే మనం చిన్న హోల్ లాగా పెట్టుకుని వెళ్తాం. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కాబట్టి ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ లోపల ఫాస్ట్గా స్మూత్గా అయిపోవడం అనేది ఇట్స్ ఆఫ్ గ్రేట్ బెనిఫిట్ పేషెంట్స్కిను, మనకు డాక్టర్స్ కూడా. ఎనీ ప్రొసీజర్ దట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఫస్ట్ మాకే అన్నిటికన్నా వీ ఫీల్ గ్రాటిఫైడ్. ఎందుకంటే ఏదైనా ప్రొసీజర్ మనం 80-90% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం, గంటలో చేయగలుగుతున్నాం సేఫ్గా అనేది మాకే గ్రాటిఫికేషన్. ఆఫ్ కోర్స్ పేషెంట్స్కి ఇట్స్ వెరీ యూస్ఫుల్.